మొత్తం కలిసి ఒక ఎకరాకి ఎంత టైం పడుతుంది? 10 to 15 minutes. 10 నిమిషాలు అయిపోతుంది. అంతేనండి. ఎంత ఖర్చు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 1500. విత్తనాలకే 1200 సార్, దానికి 300. రెండు కలిపి 1500. ఇప్పుడు నీ అనుభవం ఫస్ట్ టైం బాగా స్ప్రే అయ్యి ఆయన చేయాలని చెప్పి నేను కూడా. ఇప్పుడు మొత్తం స్ప్రే చేసేస్తాను. అవును సార్. విత్తనాలు. అవును. తర్వాత నీళ్లు ఎట్లా పెడుతున్నావు నువ్వు? వాటర్ పైపులు పెట్టి చేయాలన్నా 32 రకాలు మొత్తం వెరైటీస్ 32 వెరైటీస్ 32 వెరైటీలు వేస్తున్నావు. 2 వెరైటీలు వేసి అందులో వచ్చింది మనకి పొలానికి మనకి బలం వచ్చే కురిద్ది, మనకి దిగుబడి వచ్చింది, 2 రకాలుగా ఉపయోగపడిస్తుంది. మళ్ళీ మేతకు కూడా వాడుకోవచ్చు. ఎప్పటికి పంట ఎప్పటికి వస్తుంది? 60 రోజులకి వచ్చేస్తుంది. 60 రోజులకి వస్తుంది. ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో? మామూలుగా మన మేత కొనాలంటే అది కరెక్ట్ వచ్చి 100 రూపాయల నుంచి 150 రూపాయలు. ఇది మనకి ఫ్రీగా వచ్చేసినట్టే సార్. 1500లో మొత్తం ఇదంతా వచ్చేసినట్టే. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం సార్. ఓకే, అట్లా మనకు కావాల్సింది. నాకు గేదెలకి ఉపయోగపడుతుంది. ఇటు ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 గేదెలు హావు ఉంది సార్. 4 కలిపి ఎంత ఆదాయం వస్తుంది? నాకు నెలకు వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది సార్. 20,000 వస్తుంది. ఈ దీంట్లో ఎంత వస్తుంది మీకు వస్తే? పంటకు అయితే మనకు వచ్చి 20-30,000 వస్తుంది సార్ ఒక పంటకి. మళ్ళీ నెక్స్ట్ పంట వేస్తుంది. అంతే. ఈ సేంద్రీయంగా చేస్తే కొద్దిగా మనకి ఇది ఎకరాది నీకు సరిపోతుంది గేదెలకి. మళ్ళీ ఇంకా కొంచెం గడ్డి వేసుకున్నావు వేరేగా? వరి ఉంది కదా సార్, అది వేసుకున్నాం. ఏంటా నువ్వు ఆపరేషన్ ఇదేనా? నువ్వేనా ఇది మేనేజ్మెంట్ చేసేది? ఎక్కడ, ఏ ఊరు మీది? గుంటూరు సార్. ఇప్పుడు విత్తనాలన్నీ నువ్వే కొనుక్కొచ్చావా? లేదు సార్, రైతు తీసుకొచ్చాడు. ఎకరానికి 11 నుంచి 15 కేజీల దాకా సీడ్ అవుతుంది. డ్రోన్ ద్వారా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? డ్రోన్ ఛార్జెస్ మాత్రం విత్తనాలు కాకుండా సార్ 300 to 350 సార్. 300 నుంచి 350. 350. ఎంత నీకు ఖర్చు అవుతుంది దాన్ని ఆపరేషన్కి కానీ ఖర్చుకి కానీ? అది కొన్నప్పుడు పెట్టుబడి ఎంత? డైలీ ఒక 1000 రూపీస్ అవుతుంది సార్ మీ ఖర్చులు. అవును సార్, ఖర్చు. ఆదాయం ఎంత వస్తుంది సార్? ఒక రోజులో 10,000 దాకా అవుతుంది సార్. అంటే ఎక్కువ ఉంటే పని ఉంటే, పని లేకపోతే అంత రాదు. డైలీ 20 acres దాకా ఫీల్డ్ 10 to 15 దొరుకుతుంది పని సార్. ఓకే. ఏ టైప్ ఆఫ్ పనులు చేస్తున్నావు ఇప్పుడు? డ్రోన్తో విత్తనాలు వేస్తున్నావు సార్. విత్తనాలు ఇవి మాత్రం వేస్తున్నావా? ఈ ధాన్యం మాత్రం అంటే నవధాన్యాలు ఇవన్నీ ఒక 20-30 వెరైటీలు? అవును సార్, అవి సార్. మళ్ళీ మినువులు వేసాం సార్. దాంతోపాటు ఇవి కూడా వేసాం, వరి వేసాం సార్. యూరియా డిఏపి కూడా వేస్తాం సార్. ఇవన్నీ టెస్టింగ్లో జరుగుతూనే ఉన్నాయి సార్. యూరియా కూడా స్ప్రే చేస్తున్నారు? అవును సార్, ఇవన్నీ టెస్టింగ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో టెస్టింగ్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ ఏరియాలో మీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎన్ని పని చేస్తున్నాయి? ప్రతి స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్. మిమ్మల్ని ఎట్లా ఊరికే నాకు వచ్చి డెమాన్స్ట్రేట్ చేస్తున్నారా, పంపించారా, నువ్వు ఆపరేట్ చేస్తున్నావా? సార్ నేను ఆపరేట్ చేస్తున్నాను సార్. డైలీ వర్క్ పని జరుగుతుంది సార్. స్ప్రేయింగ్ కంటిన్యూస్గా స్ప్రేయింగ్ జరుగుతుంది సార్. అంటే మీకు ఆన్లైన్లో బుకింగ్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి మీకు? సార్ అక్కడ ఈ యూనివర్సిటీ తరఫు నుంచి రైతులు చెప్తున్నారు సార్, వాళ్ళకి. ఓకే. కలిపి ఇలా ఇప్పుడు స్ప్రే చేసింది సార్. ఇదంతా ఇదిగోండి సార్, రొటేషన్ అయితే కింద స్పిన్ అయింది సార్. ఇదిగోండి సార్, లోన స్పిన్ అవుతుంది కదా సార్, అలా స్పిన్ అయింది సార్. కొంచెం సీడ్ జస్ట్ అలా వచ్చింది సార్, అలా బయటకు వచ్చేసి. ఓకే ఓకే, గుడ్. యూనిఫామ్ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చేస్తున్నారా? స్పీడ్ 10 సెకండ్గా అవన్నీ కూడా ప్రోగ్రామింగ్లో పెట్టి చేసేద్దాం సార్. కరెక్ట్గా వచ్చేస్తుంది. అవును సార్. ఓకే సార్. ఇది మాత్రం ఓన్లీ
సీడ్ వేయడానికి. అవును సార్, ఇది సీడ్. అదే ఫెర్టిలైజర్ కూడా దాంట్లో వేసేయచ్చు సార్ ఫెర్టిలైజర్ ఇంకో ట్యాంక్ ఉంది సార్, జస్ట్ ఈ ట్యాంక్ తీసేసి ఇంకొక వైర్ నట్ కలిపేసుకొని ఆ ట్యాంక్ కూడా చేసుకోవచ్చు సార్. అవును సార్. ఈ పక్క ఆ పక్క రెండు కూడా ఓపెనింగ్ సార్, ఫిల్లింగ్. ఏంటా కేవీఐసి వాళ్ళ ద్వారా ఎస్హెచ్ బనానా ఫైబర్ సార్, బనానా ఫైబర్. కేవీఐసి వాళ్ళ ద్వారా ఎస్హెచ్ జోమల్ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. ఇక్కడే మీరు చేస్తున్నా నీకేమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? బనానా, టర్మరిక్, చిల్లీ, వెజిటబుల్స్ అవే వర్కౌట్ చేస్తున్నారు. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు బనానాలో ఇది చేస్తున్నామండి. ఇది చేస్తున్నారు, కానీ ఎన్ని ప్రోడక్ట్లు మొత్తం మేము చేసేదండి? మీ ఎఫ్పిఓలో ఏమేం చేస్తున్నారు? 3 చేస్తున్నామండి ప్రజెంట్. టర్మరిక్, బనానా, మేజ్ అండి. ఆ 3 చేస్తున్నారు. ఆ 3 1.75 crores ఉందా? మొత్తం పంటలన్నీ కలిపి 1.75? 3 కలిపానండి. 3 కలిపే. 3 కలిపి కడమనే లేవు. లేకరమే మీ రైతులు ఇంకా ఎక్కువ పంటలు చేస్తారు కదా? చేస్తారండి. అంటే షుగర్ కేన్ ఎక్కువ ఉంటుందండి, తర్వాత ప్యాడీ ఉంటుంది. ఆ ప్యాడీ ఏమో మనం గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేసే యాక్టివిటీకి వాళ్ళు మామూలుగా అమ్ముకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది? ఇది ఎకరంకి ఇప్పుడు మనం ఆక్షన్ సిస్టంలో వెళ్తే 20 నుంచి 25 వేల రూపాయలు ఫార్మర్కి బెనిఫిట్ అదనపు వస్తుందండి ఎఫ్పిఓ ద్వారా. అంటే కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా మార్కెట్ రేట్ కంటే 10% తక్కువ చేస్తాం ఎఫ్పిఓ సభ్యులకి. వర్కౌట్ చేయడం మాట్లాడుతూ చెప్తా, కంపేర్ చేద్దాం. నమస్కారం. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నా పేరు వనిత సార్. నేను ఒక ఉమెన్, అగ్రికల్చర్ ఉమెన్ సార్. సో నేను ఈ ఎయిమ్స్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను సార్. దీని ద్వారా ఏమవుతుందంటే నాకు సంబంధించిన నా పొలాల వివరాలన్నీ కూడా నాకు యజమానిగా నాకు ఎంత భూమి ఉంది, కౌలుదారుగా నాకు ఎంత భూమి ఉంది అనేది ప్రతిదీ కూడా నాకు దీని ద్వారా తెలుస్తుంది సార్. నేను ఈ క్రాప్ చేయాలి అంటే కనుక ఆర్ఎస్కేకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను నా ద్వారానే నేను ఆర్ఎస్కే డైరెక్ట్గా చేసుకుంటున్నాను. అలాగే నాకు సంబంధించిన పొలం సమాచారం అనేది విత్ కృషి మ్యాపింగ్లో మనకి ఏదైతే ల్యాండ్ అనేది జియో ప్లాటింగ్ ఉంటుందో ఆ జియో ప్లాటింగ్ వివరాలతో సహా నాకు ఇక్కడ దీనిలో తెలుస్తున్నాయి సార్. అలాగే వాతావరణ సమాచారం, అంటే ఈ వాతావరణాన్ని బట్టి నేను ఏ క్రాప్ వేయొచ్చు. ఎక్కడ నీ పొలం ఇదేనమ్మా? ఎక్కడ మీ పొలం? నా పొలం ఇది ముస్తాబాద్ సార్, మాది గన్నవరం మండలం అక్కడ సార్. సో నాది ఎంత వర్షపాతం ఉంది నీ దాంట్లో? నీ పొలంలో వాట్ ఇది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పొలం నాది వచ్చేసరికి గరిష్టంగా ఉష్ణోగ్రత వచ్చేసరికి 37 సార్. 37 degrees ఉంది. 37 degrees. ఎన్ని గంటలకు అది ప్రజెంట్ సార్? ఇప్పుడు ఈ రోజు ఇంత ఉంది సార్. 5 days కూడా మనం వస్తుంది. ఈ రోజు ఇంత ఉంది సార్ మనకి. అలాగే సలహా విభాగానికి వచ్చేసరికి నేల ఆరోగ్య సమాచారం, అంటే నా భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత పొటాషియం ఉంది అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, దాన్ని బట్టి నేను ఎరువులు కానీ ఏదైనా ఎలా వేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా తెలుస్తుంది సార్. అలాగే ముందస్తుగా చీడపీడలు, అంటే ఇప్పుడు నా క్రాప్ నా ప్యాడీకి వచ్చేసరికి ఆకుముడత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆకుముడతకి కావాల్సిన దాని ఎంత ప్రభావం ఉంది, అలాగే దానికి ఎటువంటి పురుగు మందులు వాడాలి అనే దానికి కూడా నాకు ఇక్కడ సజెషన్స్ అనేది దీనిలో జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు నాకు చీడపీడలే కాకుండా నేను చీడపీడల్ని ఈ విధంగానే కాకుండా నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఇక్కడ చీడపీడల గుర్తింపు అనేది ఒకటి ఉంది సార్. దీని ద్వారా ఏంటంటే నేను ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా సార్, ఇప్పుడు అది కెమెరాగా నేను నాకు పురుగుగా కనిపించింది అంటే కనుక ఈ పురుగుని క్లిక్ చేసి నేను కొనసాగు అనే దాన్ని చేస్తే కనుక వరి సాగులో నాకు ఇప్పుడు ఏదైతే నాకు పురుగు కనపడుతుందో దాన్ని నేను ఫోటోగా క్లిక్ చేసి అది ఏం పురుగు, ఎందుకు వచ్చింది, నేను దానికి ఎటువంటి మందులు వాడాలి అనేది కూడా నాకు దీనిలో వివరంగా అనేది ఉంది సార్. అలాగే మనకి దీని ద్వారా ఏంటంటే ఏ అగ్రోనమిస్ట్ సార్, ఏ అగ్రోనమిస్ట్ ద్వారా ఏంటంటే నాకు సంబంధించి, అంటే ఇప్పుడు నాకు నా పొలానికి ఎటువంటి వివరాలు, ఇప్పుడు నాకు భూమి వివరాలు కావాలి. ఇప్పుడు దీని ద్వారా నేను ఏంటంటే ఒక మైక్ ఉంది, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుని వాళ్ళు కూడా యూజ్ చేసే విధంగా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తాను వాయిస్ రికార్డింగ్ సార్, నా భూమి వివరములు అని చెప్పి నేను
యూజ్ చేయగలుగుతున్నాను సార్. అంటే నేను యూజ్ చేయగా నా పొలాన్ని ఎంత ఉంది అండ్ నా భూమి యొక్క నా పంటకి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. అలాగే నా దగ్గరలో ఉన్న డ్రోన్ పైలట్ దీనిలో ఏంటంటే ఓపరైజేషన్ కూడా ఉంది. ఓపరైజేషన్ ద్వారా ఏంటంటే ఇదివరకు నాకు డ్రోన్ కానీ ఏదన్నా స్ప్రేయింగ్ అనేది మాన్యువల్గానే ఉండేది. డ్రోన్ వచ్చింది కాబట్టి వచ్చింది, కానీ నాకు ఎవరున్నారు పైలట్స్ అనే వాళ్ళు తెలియదు. ఎవరైనా పక్క ఫీల్డ్లో ఎవరైనా స్ప్రే చేయించుకుంటే కనుక వాళ్ళనే నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిపించి స్ప్రే చేయించుకోవాల్సి వచ్చేది. కానీ దీనిలో నేను అగ్రి ఇంజనీరింగ్ సార్. అగ్రి ఇంజనీరింగ్ చేసాను. అంటే సార్ 25 acres చేస్తున్నాను. 25 acres చేస్తున్నాం. 3 ఎకరాలు కావాలి సార్. ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? 25 ఎకరాలు ఏం చేయాలి? నేనేంటంటే మా ఫాదర్ నార్మల్గా ఎలా పడితే అలా ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా అన్ని యూజ్ చేసేస్తున్నారు. సో నేనేంటంటే దానిలో నేను మెకనైజేషన్ యూజ్ చేయాలి. సేమ్ థింగ్ నేను దాని మినిమల్గా కెమికల్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో నేను నా జాబ్ అన్ని కూడా వదిలేసి 2 years నుంచి ఫార్మింగ్లోనే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీంట్లో? ఈల్డింగ్ సార్, ఈల్డింగ్ అది మొత్తం ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సార్ ఒక 3-4 lakhs సార్ ఇయర్లీ. అంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి లాస్ అయితే కనుక 0 సార్. ఎందుకంటే నేను లాస్ బికాస్ ఫార్మర్ అనేవాళ్ళు లాభాన్ని ఆశించకూడదు. భూమిని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. అంటే నేను నష్టపోకూడదు కదా. ఇప్పుడు నష్టం అనేది లాభాలే కదా, అందుకే కదా టెక్నాలజీ పెట్టింది మీకు. అంటే దీని ద్వారా నాకు వర్కౌట్ చేయమని మాట్లాడదా చెప్తా. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఎవరిదా? ఇది కలిసారు కదా సార్, వడ్డీ కాస్ట్. దీన్ని కూడా కౌలుకు తీసుకొని చేస్తున్నారు సార్. ఓకే. వంకాయ తోట, టొమాటో, ఇది అంతా. అచ్చా.